శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కు భారత్ సిద్ధమైపోయింది. 2 టెస్టుల సిరీస్ ఆడబోతోంది. ఇప్పటికే శ్రీలంకకు చేరుకుంది. ఈ నెల 15న తొలి టెస్ట్ ఆరంభం కాబోతోంది. కీలకమైన సిరీస్ ఆరంభానికి ముందు భారత ప్లేయర్లను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గైడ్ చేశాడు. శ్రీలంకపై సిరీస్ ఎందుకు కీలకమో గుర్తు చేశాడు. భారత జట్టు తరపున మన లక్ష్యం ఏంటో తెలుసన్నాడు. ఆటపరంగా ఏదైనా సాధించగలమన్నాడు. అన్ని రకాలుగా రాణించే సత్తా భారత జట్టుకు ఉందన్నాడు. 15న మొదలయ్యే తొలి టెస్టులో ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా, బౌలింగ్ చేయాల్సి వచ్చినా ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు, ప్రతి సమాధానానికి రెడీగా ఉండాలన్నాడు. అన్ని రకాలుగా రాణించేందుకు సిద్ధంగా ఉందామంటూ ప్లేయర్లలో గౌతమ్ గంభీర్ స్ఫూర్తి నింపాడు. కొత్తగా భారత జట్టులో చేరిన సరాంశ్ జైన్, అకీబ్ నబీకి గౌతీ స్వాగతం పలికాడు. భారత జట్టు విజయాల్లో కీలకంగా నిలవాలన్నాడు. మరోవైపు శ్రీలంకతో సిరీస్ హెడ్ కోచ్ గా గంభీర్ కు సవాల్గా మారింది. హెడ్ కోచ్ గా గౌతీ బాధ్యతలు తీసుకున్నాక భారత్ కు కొన్ని దారుణ ఓటములు ఎదురయ్యాయి. స్వదేశంలో సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ కు టెస్ట్ సిరీస్లు కోల్పోయింది. చాలా కాలం తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ చిత్తైంది. లాంగ్ ఫార్మాట్ లో హెడ్ కోచ్ గా గంభీర్ పనితీరుపై ఇప్పటికే విమర్శలున్నాయి. ఇప్పుడు శ్రీలంకతో సిరీస్ లో ఫలితం ఏమాత్రం తేడా వచ్చినా విమర్శలు పెరుగుతాయి. టెస్టుల్లో భారత జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి గంభీర్ ను తప్పించాలని డిమాండ్లు పెరిగే అవకాశం ఉంది. ఇక భారత జట్టు తొలి 2 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్ సైకిల్స్ లో ఫైనల్ చేరింది. 2 సార్లు రన్నర్ అప్ ట్రోఫీతోనే సరిపెట్టుకుంది. తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ పై న్యూజిలాండ్ గెలిచింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. గత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో ఆస్ట్రేలియాపై సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. అయితే ఈసారి భారత్ ఫైనల్ చేరాలంటే మాత్రం గట్టిగా పోరాటం చేయాల్సిందే. ప్రస్తుత సైకిల్లో భారత్ ఇంకా 9 మ్యాచ్లు ఆడాలి. అందులో 7 మ్యాచ్లైనా గెలిస్తేనే సేఫ్ జోన్ లోకి వెడుతుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత జట్టు 5వ స్థానంలో ఉంది. 9 మ్యాచ్ల్లో 4 గెలిచింది, 4 ఓడింది, 1 మ్యాచ్ డ్రా అయింది. భారత్ సాధించిన గెలుపు శాతం 48.15. ఆస్ట్రేలియా మాత్రం 87.50 గెలుపు శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఆసీస్ ఇప్పటి వరకు 8 మ్యాచ్ల్లో 7 గెలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ ఆఫ్రికా 4 మ్యాచ్ల్లో 3 గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది. 75 గెలుపు శాతంతో సౌత్ ఆఫ్రికా 2వ స్థానంలో నిలిచింది. 72.22 గెలుపు శాతంతో న్యూజిలాండ్ 3వ స్థానంలో కొనసాగుతోంది. కివీస్ 6 మ్యాచ్ల్లో 4 గెలిచింది, 1 మ్యాచ్ ఓడింది, 1 మ్యాచ్ ను డ్రా చేసుకుంది. బంగ్లాదేశ్ కూడా భారత్ కంటే ముందే ఉంది, 4వ స్థానంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ 4 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించింది, 1 మ్యాచ్ లో ఓడింది, మరో మ్యాచ్ డ్రా అయింది. బంగ్లాదేశ్ సాధించిన గెలుపు శాతం 58.33.